యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మళ్ళీ మీ ముందుకు ఒక స్క్రాచ్‌లెస్ కండిషన్‌లో ఉన్న హ్యుండై శాంట్రో ఎక్స్ కింగ్ కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. జీఎల్ఎస్ వేరియంట్ అన్న, చాలా మంచి బండైతే అనొచ్చు. ఇదొచ్చేసరికి శాంట్రోలో వెహికల్ స్క్రాచ్‌లెస్ కండిషన్‌లో అయితే ఉందన్న. క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ వెహికల్ అయితే అనొచ్చు. అదే కాకుండా బండి రీడింగ్ చాలా తక్కువగా తిరిగిందన్న. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ షోరూమ్ కండిషన్‌లో బండైతే ఉంది. బండికి మంచి వ్యాలిడిటీ అయితే ఉందన్న. రీజనబుల్ ప్రైజింగ్‌లో మనకైతే వచ్చేసింది. సో కార్ రిలేటెడ్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంది. వీడియో మొత్తం చూసేయండి అన్న. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ ఉంటే గానీ ఈ నంబర్‌కి వాట్సాప్‌లో ఫోటోస్ అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్‌లో ఉన్నట్లయితే మనం స్పాట్‌లో అమ్మి పెడతామన్న. జస్ట్ మీ బండి ఫోటోలు ఈ నంబర్‌కి వాట్సాప్ అయితే చేసేయండి అంతే. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి హ్యుండై శాంట్రో ఎక్స్ కింగ్ జీఎల్ఎస్ వేరియంట్ కార్ అన్న. శాంట్రోలో ఎక్స్ కింగ్ జీఎల్ఎస్ అనే మోడల్ బండి మంచి మార్కెట్లో డిమాండ్ ఉన్న బండి అనొచ్చు. ఇది వచ్చరికి ఈ వేరియంట్ స్పెసిఫిక్గా స్క్రాచ్లెస్ కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుందన్న. చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది బండి. వచ్చేసరికి ఒక క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ కార్ అనే చెప్పుకోవచ్చు అన్న. అది లెస్ డ్రైవన్ బండి. ఇది వచ్చేసరికి ముఖ్యంగా ఈ కార్ వచ్చేసరికి పెట్రోల్ వేరియంట్ కార్ అన్న. రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 84,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. 84,000 కిలోమీటర్స్ తిరిగింది. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ అయితే ఉందన్న. అవుట్లుక్ పరంగా వెహికల్ వచ్చేసరికి క్లీన్ అండ్ క్లాసిక్ అవుట్లుక్ అయితే ఉంది. పవర్ స్టీరింగ్ వెహికల్ అండ్ ఇది వచ్చేసరికి షోరూమ్ కండిషన్లో అందుబాటులో అయితే ఉంది. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అన్న. వెహికల్ వచ్చేసరికి చాలా మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2008 మోడల్ కార్ అన్న. 2008 మోడల్ వెహికల్ అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి 2028 జూన్ వరకు పేపర్ల వ్యాలిడిటీ అయితే ఉంది. ఇంకా దాదాపుగా 3.5 to 4 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఉందన్న. 2028 జూన్ వరకు అయితే పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. పేపర్స్ పైన మీరు ఎలాంటి ఖర్చు అయితే పెట్టడం అవసరం లేదు. ఫుల్ వ్యాలిడ్ అయితే బండికి అయితే ఉందన్న. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్లది వచ్చేసరికి 80% లైఫ్ అయితే ఉంది టైర్స్ వచ్చేసరికి. ఇది అవుట్లుక్ పరంగా వెహికల్ వచ్చేసరికి క్లీన్ అండ్ క్లాసిక్ న్యూ కండిషన్లో అవుతుంది. ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అవుతుంది. లెదర్ సీట్లు అయితే ఉన్నాయన్న. మెయిన్ ఇలా ప్రిఫరబులే ఇదే అన్న. లెదర్ సీట్లు అయితే ఉన్నాయి. చాలా మంచి కంఫర్ట్ అయితే మీకైతే లభిస్తుంది. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉందన్న. అండ్ సెంట్రల్ లాకింగ్ కూడా బండిలో అయితే అందుబాటులోనే ఉంది. ఓవరాల్గా 4 ఫీచర్స్ కూడా వెహికల్ అయితే అందుబాటులోనే ఉన్నాయి. ఇక ఈ కార్ యొక్క పేపర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని పేపర్స్ అవైలబుల్గా ఉండి అన్ని క్లియర్గా ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తున్నాడు. వ్యాలిడిటీ వచ్చేసరికి 2028 జూన్ వరకు అయితే పేపర్ల వ్యాలిడిటీ ఉంది. ఇంకా 3.5 to 4 ఇయర్స్ పేపర్ వ్యాలిడిటీ అయితే ఉంది. ఇక ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ప్రతిరోజు మీ ముందుకు నీట్ కండిషన్లో ఉండి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సెట్ అయ్యే లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయన్న. లో బడ్జెట్లో ప్రీమియం సెగ్మెంట్ కార్స్ వస్తాయన్న. మన దగ్గర చాలా తొందరగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయి. సో ఖచ్చితంగా ఛానల్ని ఒకసారి మన దగ్గర ఉన్న బండ్లన్నింటినీ చెక్ చేసుకున్న తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుందన్న ఒక మంచి లో బడ్జెట్ వెహికల్ తీసుకోవడంలో. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మెయిన్లీ. ఇక ఈ బండికి ధర ఓనరు 1,19,500 అయితే చెప్తున్నాడన్న. ధర వచ్చేసరికి ఫైనల్ టు ఫైనల్ అన్న. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,19,500 చెప్తుండు. ప్రైస్ ఫైనల్ అన్న. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ స్క్రాచ్లెస్ కండిషన్లో అవుతుంది. ఓనర్ రికమెండ్ చేసేది ఏంటంటే ఒక్కసారి వెహికల్ని విజిట్ చేసి చెక్అవుట్ అయితే చేయండి. ఒకసారి ట్రయల్ వేసి బండి అయితే చూడమంటున్నా. చాలా మంచి క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అవుతుంది. ధర వచ్చేసరికి ఫిక్స్ అన్న 1,19,500లో తగ్గింపు అయితే లేదు. అండ్ వెహికల్కి తగ్గట్టు ప్రైస్ అయితే ఉందన్న. ఇక ఈ కార్ యొక్క లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఈ కార్ అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చింది. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కార్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న. ఇక ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో దయచేసి మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకొని బండి అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు అయితే వేయకండి. ఒక మంచి ప్రొఫెషనల్ మెకానిక్ తోని బండి A to Z చెక్ చేసుకున్న తర్వాతనే బండి అయితే తీసుకోండి అన్న. ఇక ఎస్పెషల్లీ ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు ఇమీడియట్గా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. నేరుగా ఓనర్తో మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడా కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. యాక్చువల్లీ ఈ బండికి ఓనరు 1,30,000 అయితే ఎక్స్పెక్ట్ చేశాడన్న. కానీ మనం దీనికి ఫైనల్ టు ఫైనల్ పెట్టేసి 1,19,500 ఫైనల్ అయితే చెప్పాడన్న ఈ ప్రైస్
ప్రైస్ వచ్చేసరికి. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి కింద టైటిల్లో కనబడుతున్న హ్యాష్ నెంబర్ పెట్టినట్లయితే మీకు నేరుగా ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకుని బండి అయితే తీసుకోవచ్చు. సో ఇదేనా ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. 150 లైక్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్ని చేసి టార్గెట్ అయితే కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి కార్తో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్.